నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏపీలో భూముల రీసర్వే మొదలు. ఏ భూములు కొలుస్తారు, ఏం ప్రయోజనం అంటే దేశం గర్వించేలా మరింత కష్టపడతా మను భాకర్. రాష్ట్ర ప్రజలకు ఇక అన్ని మంచి రోజులే సీఎం చంద్రబాబు. సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేవు పోలీసులు. ఏపీలో భూముల రీసర్వే మొదలు. ఏ భూములు కొలుస్తారు, ఏ ప్రయోజనం? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన భూముల రీసర్వే వ్యవహారం మళ్లీ తెర మీదకొచ్చింది. రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాల క్రితం నిర్వహించిన సర్వేను పూర్తిగా ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పం. ఇప్పుడు మరోమారు భూముల రీసర్వేకు రంగం సిద్ధం చేస్తుండటంతో అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్ భారత షూటర్ మను భాకర్ స్పందించారు. గౌరవనీయులైన రాష్ట్రపతి నుంచి ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నందుకు నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా మరింత కష్టపడి పనిచేయడానికి, మరిన్ని విజయాల కోసం ప్రయత్నించడానికి నాకు స్ఫూర్తినిస్తుంది. నా ప్రయాణంలో నాకు మద్దతుగా మార్గనిర్దేశం చేసిన మరియు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మను భాకర్ ట్వీట్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ ఇస్తున్నట్లు కేంద్రం నేడు అధికారిక ప్రకటన చేయడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇకపై అన్ని మంచి రోజులేనని చంద్రబాబు ఆనందం వెలిబుచ్చారు. ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు. ఏపీ ప్రజలు గర్వించదగిన విషయమని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ముంబై పోలీసులు వెల్లడించారు. విజిటర్ను చెక్ చేసేందుకు, ఎమర్జెన్సీ సమయంలో వెంటనే స్పందించేందుకు వారి ప్లాట్ ముందు పర్సనల్ గార్డ్స్ను కూడా లేరని తెలిపారు. ఆ బిల్డింగ్కు వచ్చేవారి వివరాలు నమోదు చేసేందుకు లాగ్ బుక్ కూడా లేదని చెప్పారు. సెలబ్రిటీలు సెక్యూరిటీ పెట్టుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.